డయాబెటిస్ రోగుల్లో కాళ్లకు రక్త ప్రసరణ తగ్గే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ పిఏడి పై అవగాహన చాలా అవసరమనిడా ఎస్. శ్రీకాంత్ రాజు తెలిపారు. ఈ సమస్య తీవ్రంగా ఉంటే చిన్న గాయాలు కూడా మానకుండా పుండ్లుగా మారి కాలు కోల్పోయే ప్రమాదముందన్నారు. నడిచేటప్పుడు నొప్పి, పాదాలు చల్లగా ఉండటం, మానని గాయాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సకాలంలో పరీక్షలు, సరైన చికిత్స, రక్త చక్కెర నియంత్రణ మరియు పాదాల సంరక్షణ ద్వారా ఈ ప్రమాదాన్ని పూర్తిగా నివారించవచ్చని ఆయన స్పష్టం చేశారు. అందరికీ స్వాగతం. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రాజు. నేను సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్ వాస్కులర్ సర్జరీ, యశోదా హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ వ్యాధి సమస్య, దాని లక్షణాలు, దానికి చేసుకోవాల్సిన పరీక్షలు, దానికి చేసే వైద్యం, అది మా యశోదా హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ఏ విధంగా అవైలబుల్ ఉందని చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. ఎలాగైతే మనకు హార్ట్ డిసీజ్ని మనం కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే సిఏడి అంటాము, అలానే కాళ్ళలో రక్తనాళాల్లో బ్లాకేజెస్ వచ్చే వ్యాధిని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ పిఏడి అంటాం, అంటే ప్యాడ్ అని సంబోధిస్తాం. అయితే ఈ వ్యాధి చాలా కాలం నుంచి, చాలా సంవత్సరాల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. షుగర్ పేషెంట్లో కూడా 30% ఆఫ్ పీపుల్కి ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ప్యాడ్ అనే వ్యాధి సోకి చాలామంది దానివల్ల ఇబ్బందులు పడుతున్నారు. కాకపోతే మన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే హార్ట్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎప్పుడు మన కాళ్ళకి ఇవ్వం. ఇప్పుడు కాళ్ళలో పుండ్లు వచ్చి వేలు తీసేయడము, పాదం తీసేయడము, మోకాలి కింది భాగం వరకు, పై భాగం వరకు కాలు కోల్పోవడము, ప్రాణాలు కోల్పోవడము అనేది చాలామందిలో జరుగుతుంది. ఎంత అడ్వాన్స్మెంట్స్ వచ్చినప్పటికీ కాళ్ళను ఎక్కువ పట్టించుకోకపోవడం వల్ల చాలామంది పేషెంట్స్కి ఏంటంటే ఆ సమస్యను మనం త్వరితగతిన మనము దాన్ని గుర్తుపెట్టుకొని దానికి తగిన వైద్యం తీసుకోగలిగితే కాలు కాపాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన ఇండియాలో చాలామంది సింగిల్ బ్రెడ్ ఎర్నర్స్, అంటే ఇంట్లో ఒక పెద్దకు కాలు పోయాయనుకోండి, వారు వేతనం రాదు, వారు కుటుంబం కూడా రోడ్డు మీదకి వస్తుంది. అది పేషెంట్కే కాదు, పేషెంట్ ప్రాణాలకి ప్రమాదం, వారి కుటుంబాలకు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో గురవుతుంటారు ఈ సమస్య రావడం వల్ల. కాకపోతే చాలామందికి ఇప్పటికీ ఈ యొక్క వ్యాధి ఉన్న వాళ్ళు ఈ మెయిన్ టౌన్స్లో, చిన్న చిన్న గ్రామాల్లో అక్కడున్న లోకల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల చాలామందికి కాలు కోల్పోవడం జరుగుతుంది. యూజువల్గా ఈ పేషెంట్స్కి ఫస్ట్ వచ్చే ఇనిషియల్ సిమ్టమ్స్ ఏంటంటే వాళ్ళు నడిచేటప్పుడు కాళ్ళలో, తొడల్లో, అంటే పిక్కల్లో, తొడల్లో గట్టిగా కండరాలు పట్టుకోవడము, ఆ పట్టుకోవడం వల్ల నొప్పి ఎక్కువగా రావడము, నడవలేకపోవడము ఇది జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్లో ఇంకొంచెం ముందుకెళ్తే వాళ్ళ పాదాలలో భరించలేంత నొప్పి, దాన్ని రెస్ట్ పెయిన్ అంటాం, అది రావడం వల్ల మనిషికి చనిపోవాలనే అంత ఇబ్బంది కలిగే ఒక నొప్పి కలుగుతుంది. ఇంకా అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్తే మానని గాయాలు, అంటే పుండ్లు కాళ్ళలో అవుతాయి, నల్లగా మారి గ్యాంగ్రీన్ లాగా వేళ్ళు, పాదము తయారవుతుంది, దుర్వాసన ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇలాంటి పేషెంట్స్ మాలాంటి వాస్కులర్ సర్జన్స్ దగ్గరికి వస్తే ఇనిషియల్గా మేము యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ అని, టో బ్రేకిల్ ఇండెక్స్ అని చేస్తాము. దాంతోపాటు సిటీ యాంజియోగ్రామ్ చేసుకొని కాళ్ళలో వాళ్ళకి రక్తనాళాల్లో ఎక్కడెక్కడ బ్లాకేజెస్ ఉన్నాయో చూసుకొని దానికి తగినట్టు, ఎలాగైతే మనం హార్ట్కు బైపాస్ ఆపరేషన్ చేస్తామో, ఎలాగైతే హార్ట్లో మనము యాంజియోప్లాస్టీ స్టంటింగ్ చేస్తామో, అలా కాళ్ళలో కూడా చేసే అవకాశం ఉంటుంది. అలా రక్త సరఫరా పెంచడం వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచగలుగుతాము, అదేవిధంగా వారిని కాళ్ళని కాపాడగలుగుతాము, వారి ప్రాణాలకు కూడా ఎలాంటి ముప్పు రాకుండా చూసుకోగలుగుతాము. దీనికి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే చాలామంది పేషెంట్స్కి ఎవరికైతే ఈ వ్యాధి సంక్రమిస్తుందో యూజువల్గా ఏజ్ రిలేటెడ్ డిసీజ్ ప్రాసెస్ ఉంటుంది. దాంతోపాటు అవి ఎక్కువ రక్తనాళాలు పాడుగాడానికి ఒకటి టొబాకో చూయింగ్, స్మోకింగ్, దాంతోపాటు అన్కంట్రోల్డ్ డయాబెటీసు, ఒబిసిటీ, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఇవన్నీ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళకు ఈ వ్యాధి లక్షణాలు సోకడానికి. ఎలాగైతే హార్ట్లో మనం రక్తనాళాల్లో బ్లాకేజెస్ వచ్చి ఎలాగైతే కొవ్వు పదార్థాలు పేరుకొని రక్తనాళం బ్లాక్ అవుతుందో, అదేవిధంగా శరీరంలో వివిధ ప్లేసెస్లో ఇదే ప్రక్రియ జరిగే అవకాశం ఉంటుంది. అదే కాళ్ళలో జరిగితే మనం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. మెదడుకు వెళ్ళే రక్తనాళం ఏదైతే కెరోటిడ్ ఆర్టరీ అంటామో, దాంట్లో బ్లాకేజెస్ వస్తే దాన్ని కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ అంటాము. దాన్ని కరెక్ట్గా చెప్పాలి అంటే స్ట్రోక్ అని మన వాడుక భాషలో చాలామందికి వినుంటాం, అంటే పక్షవాతం రావడం. అదే పేగులకు వెళ్ళే రక్తనాళాలు అదేవిధంగా బ్లాకేజెస్ ఏర్పడితే దాన్ని మిసెంట్రిక్ ఇష్కీమియా అంటాము. ఇలా వివిధ ప్రదేశాల్లో రక్తనాళాలు బ్లాక్ అయ్యే ప్రాసెస్ ఒకటే,
దానికి అయ్యే రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకటే, వచ్చే వ్యాధి లక్షణాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఏ పేషెంట్కి అయితే ఈ ప్యాడ్ అనే వ్యాధి వస్తుందో ఆ పేషెంట్స్లో 30% ఆఫ్ పీపుల్లో మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, స్ట్రోక్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఒక మేజర్ పేషెంట్కి ఎవరికైనా మేజర్ యాంపిటేషన్ అంటే ఒక ఎబోనీ కానీ బిలోనీ కానీ యాంపిటేషన్ అయిన ఎడల ఆ పేషెంట్స్లో నెక్స్ట్ 2 ఏళ్లలో కనీసం 30% ఆఫ్ ద పేషెంట్స్లో రెండో కాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఈ వ్యాధి లక్షణాలు ఇట్స్ టిప్ ఆఫ్ ఐస్బర్గ్. అంటే చాలామందికి ఎలా ఉంటుందంటే ప్రతి క్లినిక్లో ప్రతి 6 నిమిషాలకు ఇండియాలో ఒక డయాబెటిక్ ఫుట్ అనేది ఒకటి డయాగ్నోసిస్ జరుగుతుంది. దాంట్లో 70 to 80% ఆఫ్ పీపుల్లో మనం కాలు కాపాడే అవకాశాలు ఉన్నా కానీ దాని యొక్క ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల 70% మందికి యాంపుటేషన్స్కి గురి అవుతున్నారు. ఇండియా ఈజ్ అ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్. అంటే ప్రతి 3 ఒకరికి డయాబెటీస్ ఉంటుంది. ఆ డయాబెటీస్ ఉన్న ప్రతి 4 ఒకరికి పెరిఫెరల్ ఆర్టెరియల్ డిసీజ్ ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధిని త్వరితగతిన మనం పసిగట్టగలిగితే చాలామంది కాళ్ళు, వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ కుటుంబాలు కాపాడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నా కానీ మీరు అడగవచ్చు. ఏంటి సార్? యూజువల్గా ఒకప్పుడు ఇది 60 నుంచి 60 ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఎక్కువగా వచ్చేది. కానీ ఇప్పుడు మీకు తెలిసిందే కదా, చాలామందికి ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ కానీ డయాబెటీస్ కానీ చాలా అర్లీ ఏజ్లోనే వచ్చేస్తుంది. ఇప్పుడు 30-40 ఏళ్ళ వాళ్ళకు కూడా షుగర్లు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ వ్యాధి ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఇంకా ర్యాపిడ్గా ముందుకు షిఫ్ట్ అయిందని చెప్పాలంటే ఏజ్ గ్రూప్ అనేది షిఫ్ట్ అయిందని చెప్పాలి. అంటే అరౌండ్ 30-35 ఇయర్స్ కూడా ఈ వ్యాధి లక్షణాలతో మా దగ్గరికి యంగెస్ట్ పేషెంట్స్ అనేది వస్తున్నారు. అంటే అదే సార్ మీకు చెప్పింది, మన రక్తనాళాలు ఎలా ఉంటాయి అంటే మనం ఎలాగైతే మన శరీరంలో కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడము అంటే కొలెస్ట్రాల్ రిలేటెడ్ ఫుడ్స్ ఎక్కువ తినడం, దాంతోపాటు మన సిగరెట్ స్మోకింగ్ ఎక్కువగా చేయడము లేదా తంబాకు దానికి సంబంధించిన ఆ యొక్క వస్తువులను ఎక్కువగా వాడడము, దానివల్ల ఇంకోటి షుగర్స్ అనేది ప్రాపర్గా కంట్రోల్ చేయకపోవడము, వీటిల్లోని ఆ యొక్క టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి వెళ్ళి ఫస్ట్ ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తాయి మన బాడీలో రక్తనాళాల మీద చూపిస్తాయి. అంటే రక్తనాళంలో కూడా కరెక్ట్గా చెప్పాలంటే ఆ వాల్లో చూపిస్తాయి. యూజువల్గా న్యాచురల్గా జరిగే ఏజింగ్ ప్రాసెస్లో మన బాడీ అంతా కూడా వయసు రీత్యా పాడవుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క ఇన్సల్ట్స్ ఏవైతే స్మోకింగు, టొబాకో చూయింగు ఏదైతే మన షుగర్ వల్ల ఉంటుందో అది మెయిన్గా రక్తనాళం లోపటి యొక్క వాల్ మీద ఎక్కువ ప్రభావం చూపించడం వల్ల దాంట్లో కొలెస్ట్రాల్, కాల్షియం ఎక్కువ డిపాజిషన్స్ అయ్యి ఆ యొక్క రక్తనాళం వెళ్ళే దారిని క్రమక్రమంగా దాన్ని తగ్గించడము, ఒక పర్టికులర్ సిచ్యువేషన్కి వచ్చేసరికి పూర్తిగా బ్లాక్ అవ్వడం కూడా జరుగుతుంది. సో దీనికి మనకు హెల్దీ యాక్టివిటీస్ లైక్ డైలీ ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ని అవాయిడ్ చేయడము, ఒబిసిటీని అవాయిడ్ చేయడము, ఈ పొగాకు రిలేటెడ్ వస్తువులు ఏది కానీ అదర్ స్మోకింగ్ కానీ తినడం కానీ దీన్ని అవాయిడ్ చేయడము, షుగర్ ఉన్న వ్యక్తులైతే ప్రాపర్గా షుగర్ని ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవడము, ఇవన్నీ కరెక్ట్గా చేసే ఈ వ్యాధి లక్షణాల నుంచి వాళ్ళు దూరంగా ఉండొచ్చు, అవాయిడ్ కూడా చేయొచ్చు.